రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత సమన్వయ సమావేశాలు విశాఖలో 3 రోజుల పాటు జరిగాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ప్రేరిత 32 అనుబంధ సంఘాల నుంచి జాతీయ స్థాయి ప్రధాన నాయకులు, కార్యకర్తలు పార్టిసిపేట్ చేశారు. ఇందులో ప్రధానంగా దేశం, సమాజం భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపైనే పూర్తి స్థాయిలో చర్చ జరిపారు. ఎందుకంటే దేశ నిర్మాణంలో ప్రధానంగా యువతను భాగస్వామ్యం చేయడం, వారి ఆలోచనలోకి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఒక పరిష్కార మార్గాన్ని చూపి తద్వారా వారిని దేశంలో భాగస్వామ్యం చేయాలి, తద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఒక భావనతో ఈ సమావేశాల్లో ఒక అంశంగా కూడా చర్చించారు. దీంతోపాటు దేశం, సమాజంలోని ప్రస్తుత పరిస్థితి, వివిధ సంస్థలు చేస్తున్న కార్యకలాపాలతో పాటు వాటి అమలు, భవిష్యత్తు సవాళ్ళు, కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది. అందరూ కూడా 3 రోజుల పాటు విస్తృతంగా చర్చ జరిపిన తర్వాత ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా ఈ ఆర్ఎస్ఎస్ తరఫున సేవా కార్యక్రమాలు చేయలేదు. ప్రధానంగా ఇప్పుడు అసోం వరదల సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రేరితలో ఉన్న అనుబంధ సంఘాల ప్రతినిధులంతా కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నైతిక విలువల్లో ప్రధానంగా ఈ సేవా కార్యక్రమాల్లో ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలి. దీంతోపాటు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా సామాజిక సామరస్యత పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేశారు. అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి, వారి నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి, అటువంటి సామరస్యపూర్వకమైన కార్యక్రమాలు ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో చేపట్టాలన్న దానిపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. దీంతోపాటు ప్రధానంగా నషాముక్త సమాజం అంటే దేశవ్యాప్తంగా ప్రధానంగా పీడిస్తున్న సమస్య డ్రగ్స్. ఆ డ్రగ్స్ మత్తులో యువత బానిసలు అవుతున్నారు, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలో కూడా ఇది డ్రగ్స్ మహమ్మారి విస్తృతంగా ఉంది కాబట్టి, విస్తృతంగా వ్యాపిస్తుంది కాబట్టి దాని బారిన పడి చాలామంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసేలా ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు యువత ఆకాంక్షలకు అనుగుణంగా అంటే దేశ నిర్మాణంలో యువత ప్రధానంగా పాత్ర పోషిస్తారు కాబట్టి యువత ఆకాంక్షలు, ఆలోచనలు అర్థం చేసుకోవాలి, వారి సూచనలు, సలహాలు స్వీకరించాలి. కేవలం హితబోధ చేయడం మాత్రమే కాదు, వారి ఆలోచనలను తీసుకొని ఆ ఆలోచనలకు అనుగుణంగా దేశ నిర్మాణంలో వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు ఉపయోగకరంగా చేయగలగమనేది దాన్ని అర్థం చేసుకుని తద్వారా దేశ నిర్మాణంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. సృజనాత్మక సామర్థ్యం కూడా వాళ్ళని పెంపొందించాలి, వారి సృజనాత్మకను తెలుసుకోవాలి. అలాగే భవిష్యత్ ఆందోళనలు అంటే భవిష్యత్తులో రాబోయే యువతలో ఆందోళనలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ముందే తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలి. దీంతోపాటు దేశ నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది అనేది అనుబంధ సంఘాలన్నీ కలిసి ఒక ఆలోచనకు వచ్చి ఆ యువతలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేయాలని ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు ఆత్మనిర్భరత, పర్యావరణ సమ్మిళిత అభివృద్ధి ప్రధానంగా ఈ పంచ పరివర్తనలో భాగంగా పర్యావరణంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుంది, తద్వారా పర్యావరణ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక బాధ్యతగా అంటే కేవలం ఒక ప్రభుత్వం, అధికారులే కాకుండా ఒక బాధ్యతగా అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి తద్వారా పర్యావరణంలో తమ వంతు పాత్ర పోషించాలి, ఒక్కొక్క జీవితంలో భాగస్వామ్యం చేసుకునే దిశగా అడుగులు వేయాలన్న ఒక విధంగా చర్చ అయితే జరిగింది. ఆ విధంగా సమాజంలో ఒక మెసేజ్ను తీసుకువెళ్ళాలి అనుబంధ సంఘాల ద్వారా అని ఒక చర్చ అయితే జరిగింది. దీంతోపాటు భారతీయ అభివృద్ధి నమూనాపై పూర్తి స్థాయిలో విస్తృతంగా చర్చ జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో అంటే వికసిత్ భారత్ లక్ష్యంగా వెళ్తున్నారు కాబట్టి, ప్రభుత్వం కూడా వెళ్తుంది కాబట్టి అందులో యువత భాగస్వామ్యం ఎంత, అనుబంధ సంఘాలన్నీ ఏ విధంగా వికసిత్ భారత అభివృద్ధి ఎంతవరకు భాగస్వామ్యం కావాలనే దానిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దీంతోపాటు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉందో టెక్నాలజీలో అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. దాంతోపాటు దాంట్లో ఉన్న సానుకూల అంశాలను తీసుకొని తద్వారా ప్రతికూల అంశాలు ఏవైతే ఉంటాయో వాటి దూరం చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, సవాళ్ళు కూడా దాన్ని ముందుగానే తెలుసుకొని తద్వారా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రత్యేకంగా ఏఐపై ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా జరిగింది. దీంతోపాటు ఇది దేశ అభివృద్ధిలో ఏవి కూడా ఆటంకంగా
ఉండకూడదు, యువతకి పరిష్కార మార్గం చూపాలి, వాళ్ళ సవాళ్ళను కూడా స్వీకరించి వాళ్ళ సలహాలు కూడా సేకరించి భవిష్యత్తులో ఉండే సవాళ్ళను అధిగమించేలా ప్రత్యేకంగా ముందుకు వెళ్ళాలనేది విస్తృతంగా చర్చ జరిగింది. దీంతోపాటు లోపాలు సరిచేయడానికి ప్రభుత్వం సమాజం జాగరూకత అనేది అవసరం. అంటే దేశ అభివృద్ధిలో వ్యవస్థలో ఉన్న లోపాలు పూర్తి స్థాయిలో సరిదిద్దాలి. ఇది సరిదిద్దాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా జాగరూకత అవసరం. తద్వారా కలిసి ముందుకెళ్లాలనే ఒక చర్చ జరిగింది. తద్వారా సానుకూల నిర్మాణాత్మకమైన దృష్టిలో వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, ప్రభుత్వం సమాజం కలిసి వెళ్ళాలి, ఆ దిశగా ప్రయాణం చేయాలి, అందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలనే ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు విస్తరణ ప్రణాళిక అంటే ఆర్ఎస్ఎస్ అనేది చాలా వరకు అంటే విస్తరిస్తుంది. 32 అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలి. భారత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో భారత విలువలు యువతలో ప్రధానంగా పెంపొందించాలి. ప్రపంచ అంటే వారసత్వంతో కూడుతున్న ఈ వ్యవస్థ ఏదైతే ఉందో చారిత్రాత్మకమైన ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని విలువలతో కూడిన విలువలు యువతకు అందించాలి. తద్వారా వారిలో చైతన్యం పెంపొందించాలి. కుటుంబ ఆలోచన విధానాలను కూడా సంస్కృతి సాంప్రదాయాలను కూడా యువతలో పెంపొందించేలా కృషి చేయాలని ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా విస్తరణ ప్రణాళిక కూడా జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా హిందువులు ఉన్నారు. వారిని ఏకం చేయాలి, వారిని ఐక్యం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్న ఒక ప్రధానంగా ఒక చర్చ అయితే జరిగింది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్ర నేపథ్యంలోని ఈ ఏడాది 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ భాగమైంది కాబట్టి అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యుఎస్తో పాటు కెనడాలో పర్యటించబోతున్నారు. ఆ పర్యటనలో ఏ విధంగా హిందువులతో మమేకం కావాలి, వారి హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వాలతో ఏ విధంగా చర్చలు జరిపేలా సానుకూల వాతావరణం కల్పించాలి, దీంతోపాటు వారందరినీ ఏ విధంగా మమేకం చేసి భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉన్న హిందువుల భాగస్వామ్యం ఏ విధంగా పెంపొందించి వారిని ఐక్యం చేయాలన్న విధంగానే ప్రత్యేకంగా ఈ 3 రోజుల సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రధానంగా యువత చుట్టే ఈ చర్చ అనేది ప్రధానంగా సాగింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన 21 రోజుల శిక్షణలో దాదాపుగా దేశంలో 35,000 మంది యువత ఉన్నారు. అందులో ప్రధానంగా 21,000 మంది 21 రోజుల శిక్షణలో భాగస్వామ్యం అయ్యారు. దీంతోపాటు రోజువారీ ఈ శాఖ కార్యకలాపాల్లో దాదాపుగా ఎక్కువ శాతం మంది యువతే వస్తున్నారు. కాబట్టి యువతను మరింత అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మరింత విస్తృతపరచడం, ఆ విలువలు పెంపొందించడం ద్వారా దేశ భాగస్వామ్యంలో యువతను భాగస్వామ్యం చేయడం, దేశ అభివృద్ధిలో వారిని పాలు పంచుకునేలా ప్రేరేపించడంతో పాటు వారి సవాళ్ళు సమస్యలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఉండే సవాళ్లను అర్థం చేసుకుని దాన్ని ముందుగానే సమస్యను సానుకూలంగా పరిష్కార మార్గం చూపి తద్వారా ఆ సవాళ్ళను కూడా ముందుగానే పసిగట్టి తద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా యువతను చైతన్యం చేసి భారత నిర్మాణంలో నవసమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసి తద్వారా భారత్ను అభివృద్ధి పథంలో నడపాలనే ప్రధాన ధ్యేయంతో హిందువులందరూ ఐక్యం చేయాలి. భారత్ అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో యువత ప్రధానంగా భాగస్వామ్యం చేసి వాళ్ళని తీసుకురావాలన్న ప్రధాన ధ్యేయంతోనే ఈ ఆర్ఎస్ఎస్ 3 రోజుల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు వివిధ సంఘాలకు చెందిన ప్రధాన జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. దీంతోపాటు మహిళా ప్రతినిధులు కూడా పాల్గొని వారి ఆలోచనలు సంఘాల మధ్య సమన్వయం పరిచేలా ప్రత్యేకంగా ఈ చర్చలు జరిగాయి. ప్రధానంగా ఒకవైపు భారతదేశ సమాజం అభివృద్ధి, ఎదురయ్యే సవాళ్లు, దీంతోపాటు సంఘ్ విస్తరణ కార్యకలాపాలు విస్తృతంగా చేయడం అనే అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించి చర్చ అనేది జరిగింది.